ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఇది వచ్చేసి జూన్ 17th రోజు బ్లాగు నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఈరోజు మా అల్లుడు బర్త్డే అన్నమాట. సో ఇంకా మా పిన్ని వచ్చేసి అండ్ చేప ఫ్రై చేసుకొచ్చింది అండ్ చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు తమ్ముడు. సో ఇవి ఇంకా లక్కీకి లవ్లీకి తినిపించేసి తర్వాత నేను తింటాను. అయితే ఈరోజు అన్నయ్య వాళ్ళు నన్ను చూడడానికి వస్తున్నారన్నమాట. మా అన్నయ్య వాళ్ళు నాయుడుపేటలో ఉంటారు. సో నాకు హెల్త్ బాగలేదు కదా, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వస్తున్నారన్నమాట చూడటానికి. అయితే ఈరోజు బర్త్డే కదా గౌతమ్ది, ఒకేసారి ఈరోజే వస్తానని చెప్పాడు అన్నయ్య. సో ఇంకా ఫ్యామిలీతో సింపుల్గా, చాలా సింపుల్గా చేసుకున్నాం. కాకపోతే నాకు ఊపిరి సినిమాలో గుర్తుకొచ్చింది. పైన హరి ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా సైలెంట్గా చేసుకున్నాం అన్నమాట బర్త్డే, గోల్ లేకుండా ఏం లేకుండా. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ తీసుకొని వస్తారని, లేకుంటే అందరం చక్కగా రెడీ అయ్యి ఉండేవాళ్ళమే. అండ్ కానీ ఇలాంటివి కూడా మెమరీగా ఉంటాయి కదా. సో విలేజ్లో, పల్లెటూరులో ఇంకా అందుకోసం అని చెప్పి ఇంకా దీన్ని నేను షూట్ చేసుకున్నాను అండ్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే, క్యాండిల్ అలా వెలిగించగానే మ్యాజిక్ క్యాండిల్ కాబట్టి ఇలా ఓపెన్ అయ్యి మ్యూజిక్ రావాలి కదండి, అది రావట్లేదన్నమాట అది. సో దానికోసం నేను ఇలా లాగుతున్నాను, టక్కమని చేయి కాలిందన్నమాట. ఇంక మా అన్నయ్య వద్దు అని చెప్పి ఈ దువ్వెనతోటి ఇట్లా అంటున్నారు. చాలామంది ఏంటంటే మీరు ఎంతమంది అమూల్య అని అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్నారు కదా ఇక్కడ మా ఓన్ బ్రదర్ అండి, నేను మా అన్నయ్య అన్నమాట. సో తను లాయరు అండ్ బద్రి చిన్న వచ్చేసి పిన్ని కొడుకులు అన్నమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇంకా ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి చెప్తున్నాను. సో ఇంకా చాలా సింపుల్గా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. మా అల్లుడు ఒక్క నిమిషంలో ఊపేశాడు అన్నమాట అలా. పీస్తే ఇంకొకటి ఇస్తాడు. అక్కడ సో ఆ క్యాండిల్ గురించి డిస్కషన్ అయిపోయింది చాలాసేపు. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ కలిసి కేక్ కట్ చేసేస్తున్నారు. అండ్ ఇది తిను మా అన్నయ్య ఓన్ బ్రదర్ అన్నమాట. ఇక్కడికి వచ్చారు కదా క్రిస్మస్కి. సో ఆ బ్లాగ్స్ ఎవరైనా చూసి ఉండకపోతే చూడండి. అండ్ చిన్నల్లుడు మస్తు హుషారండి, ఖుషీలు. సో పెద్దల్లుడు ఏమో గౌతమ్ అన్నమాట. అండ్ ఇది మా వదినకి నేను పెట్టిన శారీ. లాస్ట్ టైం వచ్చారు కదా ఇక్కడికి క్రిస్మస్కి, అప్పుడు పెట్టాను. సో అసలు నిజంగా మంచిగా చెప్పుంటే అందరం రెడీ అయ్యి ఉంటాం మేము అందరం కూడా అని చెప్తున్నాం అన్నమాట. కేక్ తీసుకొస్తారు, ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడని తెలియదు అన్నమాట. వాళ్ళకి కూడా సడన్గా తీసుకొచ్చేసారంట. సరే వెళ్తున్నాం కదా బర్త్ దగ్గరికి, అక్కడే కేక్ అవి కట్ చేపిద్దామని చెప్పి అనుకున్నాడంట మా అన్నయ్య. ఒక ఫోన్ కాల్ అన్నా చేసి ఉండాల్సిందే అని చెప్తున్నాను. అండ్ మేము నార్మల్గా ఉన్నాం నైటీలో అట్లా. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ బర్త్డే. చాలా సింపుల్, బట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కదా, లాక్డౌన్ కాబట్టి ఎవరిని పిలవలేదు ఇంకా. సో నార్మల్గా చేసేసుకున్నాం అన్నమాట. నన్ను చూడడానికి వస్తారనుకున్నాం కానీ ఇంకా కేక్ కూడా తీసుకొని వచ్చేసరికి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మధ్యాహ్నం బిర్యానీ అవి పిన్ని చేసింది కాబట్టి లక్కీ అంటున్నాడు అన్నమాట, గౌతమ్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామా మనం అనేసి. సో రావడం కూడా చాలా లేట్గా వచ్చారు అన్నయ్య. వచ్చి ఇంకా హడావిడి పెట్టేశాడు అన్నమాట. అంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడానికి అక్కడికి వెళ్తానని చెప్పారు. అండ్ గౌతమ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని చెప్పి వచ్చి నన్ను చూసేసి టకటక రారా అని చెప్పి ఇంకా కేక్ కట్ చేసేసుకున్నాను హడావిడిగా. అంతా హడావిడి అయిపోయింది.
మొత్తానికి హరి మీటింగ్ అయ్యి వచ్చారన్నమాట కేక్ పెట్టడానికి. అందుకే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కేక్ అనేది పెడుతున్నాను. చూసారు కదా పాపం హరికి ఫుల్ స్వెట్టింగ్ అండి, అస్సలు ఉండలేకున్నారు ఇక్కడ. భలే చెమట పట్టిపోతుంది అన్నమాట ఫ్యాన్ ఉన్నా కూడా. సో ఇంకా మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చారు. అండ్ మా నాన్న కూడా అదే అంటున్నారు. అండ్ బట్టలు తీసుకోమని చెప్పి డబ్బులు కావాలి ఇస్తుంది మా అమ్మ, గిఫ్ట్ అయి తీసుకోండి అని చెప్పి. సో లక్కీగా మా నాన్న కూడా ఉన్నారన్నమాట. ఇంకా అందరం ఫ్యామిలీ అంతా కదా, సో అలా చూసారు కదా. సో కేక్ తోటి ఫుల్ ఫేస్ ప్యాక్ తీసేసింది మా చిన్నకి లవ్లీ అండ్ చిన్న చాలా బాగుంటారు. అండ్ తినొచ్చేసి మా చెల్లి. సో ఇంకొక బాబాయ్ కూతురు అన్నమాట. సో తను మెడిసిన్కి ప్రిపేర్ అవుతుంది అండ్ ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతుంది అన్నమాట. అండ్ మా బర్త్డే వచ్చి కేక్ పెట్టడానికి చూస్తున్నాడు. బతులాడుకుంటున్నాడు అన్నమాట, కేక్ నాకు పొయ్యకూడదు అని. సో ఇలా కానీ చిన్నాన్ని చూసారా ఏం చేసింది లవ్లీ. మా చెల్లి అయితే మస్తు నవ్వుతుంది చిన్నాన్ని చూసి. అండ్ లవ్లీ తర్వాత మళ్ళీ అలా క్రీమ్ అలా పెట్టుంచి మా బాబాయ్కి కూడా పూసిందన్నమాట. మా చెల్లి చూసారా నాకు పింపుల్స్ వచ్చేస్తాయంట. నా బాధ కూడా అదే, నాకు కూడా పూస్తానంటే వద్దొద్దు నాకు కూడా పింపుల్స్ వచ్చేస్తాయి అంటున్నాను. వీళ్ళిద్దరు మాత్రం చాలాసేపు ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా హరి తెలివైన వాళ్ళే అండి. మా తమ్ముడు మాత్రం లవ్లీకి పోయకుండా ప్రొటెక్ట్ చేస్తున్నారన్నమాట. చాలా సింపుల్ వ్లాగ్ ఇది, నేను మీకు షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను.